హలో అండి, ఈ రోజు అయితే మా పాప కోసం హెల్దీ స్నాక్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. తనకి డైలీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ దగ్గర గొడవ అవుతుంది. డైలీ బయట నుంచి కొనుక్కొచ్చి అయితే పెట్టలేము కదా, సో తన కోసం అని నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో పెద్దలకి పిల్లలకి ట్రై చేయొచ్చు. రోజుకు ఒకటి తింటే చాలండి. పిల్లలకి ఎప్పుడు బయట స్వీట్సే కాకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది కదా. ముందుగా ఇక్కడ అయితే 2 కప్పుల పుట్నాల పప్పుని కొద్దిగా వేయించుకున్నానండి, మెత్తగా ఉండొద్దని చెప్పేసి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ కి 1.5 కప్పుల బెల్లం పొడిని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా 1 స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసుకున్నాను, పాకం టేస్టీగా రావడానికి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పాకం అనేది ఇలా వస్తే సరిపోతుందండి. ఎటు వంచితే అటు వంగిపోవాలి, మరి గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉంటే అది చిక్కీ పాకం వస్తుంది. మనకి ఏంటంటే లడ్డు చుట్టుకోవడానికి రాదు. ఇలా మెత్తగా ఉంటే లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఈ పాకంలోకి పుట్నాలన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కళాయిని పక్కకు దించుకొని ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు చుట్టుకోవడమే అండి. ఉండలు చుట్టుకునేటప్పుడు ఇది వేడిగా ఉంటేనే మనకు చుట్టడానికి వస్తుంది లడ్డు, లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది ఇది వెంటనే. స్టవ్ ఆఫ్ చేయగానే ఇది గట్టి పడుతూనే ఉంటుంది. కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లేదంటే వాటర్ అయినా అప్లై చేసుకుంటూ లైట్ గా ఇలా ఉండలు చుట్టుకోవచ్చు. ఇది మాత్రం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలండి. ఇలా ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా తీసుకొని చుట్టుకుంటే సరిపోతుంది. మనకైతే పుట్నాల ఉండలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా హెల్దీ అండి. చిన్నప్పుడు అయితే మేము షాప్లలో కొనుక్కొని తినేవాళ్ళము. ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టిన పిల్లలకి ఏంటో నచ్చట్లేవు. ఇలాంటి మరెన్నో హెల్దీ స్నాక్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, అంతే లైక్ కూడా చేయండి.